స్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెన్స్ కార్ట్. ఈరోజు మనం లెన్స్ కార్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లెన్స్ కార్ట్లో బొట్టు పెట్టియకపోతే అలో చేయరంట. ఎందుకు? సరదా. తప్పు. అరే నువ్వు పనిలో పెట్టించుకోవడానికి మనుషులను చూస్తున్నావా, లేకపోతే యాంటీ రిలీజన్ ప్రొపగండా నడుపుతున్నావా? తాయెత్తులు కట్టుకోవద్దంట, కానీ బురకాలు వేసుకోవచ్చు. ముస్లిం పండగలకి సెలవులు కూడా ఇస్తారంట. నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసి చెప్పింది. ఆ వాయిస్ ప్లే చేస్తా, వినండి. యాక్చువల్గా నేను 3.5 years నుంచి నేను లెన్స్ కార్ట్లో చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే 1 year బ్యాక్ నుంచి ముస్లిమ్స్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ హిందూస్కి అయితే కనుక తిలక్ పెట్టుకురావద్దు, కుంకుమ పెట్టుకురావద్దు, చేతులకు తాయెత్తు తీసేయాలని చెప్పేసి రూల్స్ పెట్టారు. అదే ముస్లిమ్స్ వాళ్ళైతే అట్లీస్ట్ మాకు ఆడిట్స్ జరుగుతాయి అన్నమాట. మంత్లీ బయట నుంచి ఆడిట్స్ వాళ్ళు వచ్చి మాకు లిప్స్టిక్ వేసుకోవాలనిపిస్తారు, లైక్ బొట్టు కానీ అలా పెట్టుకోకూడదని చెప్పేసి చెప్తారనమాట. మా వరకు రూల్స్ వచ్చినప్పుడు హిందూస్ చెప్పాం కదా బొట్టాలో లేదని చెప్పేసి తీసుకురావాలని తెలియదా మీకు అని చెప్పేసి బాగా స్ట్రిక్ట్గా. ఆ అమ్మాయి వాయిస్లో ఒక్కసారి ఎమోషన్ గమనించండి, బాధ గమనించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని తొక్కుతున్నారు, మాకే ఎందుకు ఈ రూల్స్, మాకు సెలవులు కూడా ఇవ్వట్లేదు, ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు అన్న బాధ కనిపిస్తుంది. అండ్ ఈవిడ బయటికి వచ్చి మాట్లాడింది, బయటికి వచ్చి చెప్పింది. ప్రతి అమ్మాయి బయటికి రావాలి, ప్రతి అబ్బాయిలు వస్తారులే, ప్రతి అమ్మాయి బయటికి రావాలి. మెయిన్గా ప్రతి అమ్మాయి అబ్బాయి గుర్తుపెట్టుకోండి, మీకు జరిగే అన్యాయాలను మీరే వచ్చి బయట మాట్లాడాలి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. కుదిరితే మీరే ఫేస్ పెట్టి మీ సోషల్ మీడియాలో మీరే మాట్లాడాలి. మెయిన్గా మన ధర్మం జోలికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే తన ధర్మం జోలికి వచ్చినప్పుడు తను వచ్చి బ్రేవ్గా మాట్లాడుతుంది, ధైర్యంగా. ప్రతి అమ్మాయి మనం ఇట్లా మాట్లాడము, భయపడతాము దేనికో అని చెప్పి వాళ్ళు ఇట్లా మనల్ని అనగదొక్కడానికి ట్రై చేస్తారు. మనం ఇట్లా బయటకు వచ్చి గట్టిగా గొంతు విప్పినాం అనుకో, చూస్తున్నారు కదా ఎంతమంది లెన్స్ కార్ట్ షాపుల మీదకి వెళ్తున్నారు, గ్లాసులు బగల కొడుతున్నారు, వేసుకుంటున్నారు, వేరే లెవెల్ వేసుకుంటున్నారు. కట్ చేస్తే మనకు జస్టిస్ అయితే వచ్చింది. అది మీకు ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో చూపిస్తా. వీడియోని లైక్ చేయండి, నేను మరిన్ని వీడియోలు చేయాలంటే. అండ్ మనం ఫన్నీ వీడియోస్ కూడా చాలా చేస్తాం. 10K తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ ఇండియన్గా. ఎందుకంటే మనం మంచి కంటెంట్ చేస్తున్నాం. ఓకే పెడతారనమాట. సరే మేము ఆడిట్స్ జరిగినప్పుడు తప్పక తీసేసి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళే రిమూవ్ చేపిస్తారు. లేదంటే డైలీ మేము పెట్టుకోకుండా వెళ్ళాం అనుకోండి, మేనేజర్ వాళ్ళే రిమూవ్ చేయిస్తారు. నీకు ఎవడిచ్చాడ్రా హక్కు, ఎవడిచ్చాడ్రా నీకు? నేను మెడికల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన బుర్కాలని వైట్ కోట్ లేకపోతే అలో చేసిర్రు, బట్ మిగతా హిందువులందరికీ వైట్ కోట్ వేసుకుంటే కానీ అలో చేయలేదు. ఆ ముస్లిం అమ్మాయిని మాత్రం బుర్కా వేసుకుంటే అలో చేసిండు. అవి ఇక్కడ వైట్ కోట్ కూడా తీసుకురాలేదు. నన్ను ఇంటికెళ్ళి తీసుకురా అని చెప్పిండు ఆ మెడికల్ హాస్పిటల్లో. అక్కడున్న సార్లు, అక్కడున్న డాక్టర్లు, కొడుకులు అందరూ హిందువులు. మీరు వైట్ కోట్ లేకపోతే నన్ను అలో చేయలేదు, ఇంటికెళ్ళి మరి వైట్ కోట్ తీసుకురా అని చెప్పారు. ఇంజా కొడకల్లారా మీరు, మిమ్మల్ని నరకల్లారా. ఇప్పుడు అంటే నాకు ఛాన్స్ లేదు, కానీ దొరుకుతారా అందరికీ ఫిట్టింగ్ పెడతా. అది వైట్ కోట్ తెచ్చుకోలేదు, దాన్ని బుర్కా వేసుకున్నారు, రానిచ్చావు నువ్వు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తుంది, ఇక్కడ ఉంటుంది, మర్చిపోను నేను, గుర్తుపెట్టుకుంటా. ఒక రోజు మీ హాస్పిటల్లోకి వస్తా, పరిగెత్తిచ్చి కొడతా, హిందువులనే కొడతా, ముస్లింని కొట్టా నేను, హిందువులని. అక్కడ చెప్తారు హిందూస్కి బొట్టాలో లేదు కదా, మీరు ఎందుకు పెట్టుకోవచ్చుకుంటున్నారు? రెస్పెక్ట్ లేదు, మీ మీద మీకు రెస్పెక్ట్ లేదు. ముస్లిమ్స్ వాళ్ళు అయితే కానీ నెయిల్ పాలిష్ మాకు మ్యాండేటరీగా ఉండాలి, నెయిల్ పాలిష్, పింక్ కలర్ లిప్స్టిక్, ఇవన్నీ. సో ముస్లిమ్స్ అయితే డైరెక్ట్గా చెప్తారు, మాకేంటంటే మ్యారేజ్ అవ్వకముందుకు మేము నెయిల్ పాలిష్ వేసుకోకూడదు, మాకు ఎలాంటి రూల్స్ లేవు అనేసి. వాళ్ళని మాత్రము పర్లేదు, పాయింట్స్ పోయినా పర్లేదు, మీరు వేసుకురావద్దని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. పింక్ కలర్ లిప్స్టిక్ ఉండాలంటారా? బాగుంది. అనగదొక్కండి. రెస్పెక్ట్ లేదు, ఈక్వాలిటీ లేదు. హిందూ మెజారిటీ ఉన్న కంట్రీలో హిందువుల ఫుడ్ తింటూ, హిందువులు పెడుతున్న భిక్ష తింటూ ఇట్లా చేస్తున్నారంటే, ఒకవేళ అన్య మతస్థులు మెజారిటీ అవుతే మన బతికేమవుతుందిరా? ఇప్పుడే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇంకెంత అనగదొక్కుతారా వీళ్ళు? యాక్చువల్లీ హిందూ ఫెస్టివల్ వచ్చినప్పుడు మేము లీవ్స్ అడుగుతాం అనమాట. కంపెనీ చెప్తుంది, అంటే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే రంజాన్కి వీక్ ఆఫ్ ఉంది, ఎవరికి లీవ్స్ లేవు ఉగాదికి అని చెప్పేసి ముందే డిక్లేర్ చేశారనమాట. హిందూస్ వాళ్ళు ఎవరు లీవ్లు అడగొద్దు అనేసి. మాకు ఫెస్టివల్స్కి ఎవరికి వచ్చినా కూడా లీవ్స్ అనేది ఎవరికి ఉండవు హిందూ ఫెస్టివల్. పాన్ ఇండియా మొత్తం ఇంతే రూల్స్ అంటే ఉంటాయండి. అందుకే చెప్తున్నా, కాలేజ్లో, స్కూళ్ళల్లో, హాస్పిటళ్ళల్లో ఎక్కడైనా సరే హిందువులంతా ఏకంగా ఉండండి.
వాళ్ళు యునైట్ ఉంటారు కాబట్టి వాళ్ళు బురకాని అలో చేయకపోతే మాకు చదివే వద్దంటారు, 100 మంది మీదకి వచ్చేస్తారు. మనం కూడా అందరం అట్లా తయారు కావాలా, గుర్తుపెట్టుకోండి. అట్లుంటేనే వీళ్ళు మనల్ని బతకనిస్తారు, లేకపోతే బతకనియ్యరు. ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అర్థమైపోతుంది, గుర్తుపెట్టుకోండి. గుంటూరు, వైజాగ్ అందరు స్టాఫ్లో అడిగాము, అన్ని స్టోర్లో హిందూస్కి సేమ్ రూల్స్ నడుస్తున్నాయి. ఏ ఫెస్టివల్కి లీవ్ ఇవ్వరు అనమాట హిందూస్కి. ముస్లిమ్స్కి రంజాన్ కానీ ఇలా ముబారక్ వచ్చినా కానీ, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానీ ఇవన్నీ వస్తే కానీ వీళ్ళకి అందరికీ ఇయర్లో ఒకటేసారి కదా వచ్చేది, వీళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. మీకు హిందూస్కి ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి, సో మీకు ప్రొవైడ్ చేయం మేము అని చెప్పేసి మొహం మీదనే చెప్పేశారు అనమాట. అప్పుడు మొహం మీదనే ఆ జాబ్ ఇది ఇసిరి మింగాలి, మేము జాబులు చేయమనాలి. ఒక 3-4 సంవత్సరాలు చేసి బయటకు వచ్చి మాట్లాడాలి, తెగించాలి. నా కొడుకుల రోడ్డు మీద మళ్ళీ ఇది కేవలం లెన్స్ కార్ట్లోనే కాదండి, చాలా చోట్ల, చాలా ఆఫీసులలో, చాలా కాలేజీలలో. ఇంకో అమ్మాయి కూడా నాకు ఒక మెసేజ్ పెట్టింది, వినండి. నేను బీడిఎస్ గ్రాడ్యుయేట్ని, నా బీడిఎస్ అయిపోయి 1 year పైనే అవుతుందన్నమాట. సో అక్కడ కూడా సేమ్, వాళ్ళని బుర్కాలు వేసుకొని వచ్చినా, హిజాబ్ కట్టుకొని వచ్చినా వాళ్ళని లోపలికి అలౌ చేసేవాళ్ళు అనమాట. సో మాకేంటంటే నాకు సెంటిమెంట్, చేతికి కాశీతాడు కట్టుకొని వెళ్ళేదాన్ని, అది కట్ చేపించారు. మెడలో కూడా అరే చేతికి తాయెత్తుంటే ఏమైతుందిరా, చేతికి కాశీ తాడుంటే ఏమైతుంది? చిన్న రుద్రాక్ష దండ వేసుకొని వెళ్తే దాన్ని వెటకారంగా మాట్లాడి నన్ను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా చేసి అది తీపిచ్చేశారనమాట. యాక్చువల్లీ నాకు చదువుకునేటప్పుడు నాకు అంత అవేర్నెస్ లేదు. నాకు మెడలో రుద్రాక్ష కూడా తీసేసిండ్రంట. నేను లిటరల్లీ చెప్తున్నా, మొన్న ఒక మేడం, అంటే అందరు ఇట్లా ఉండరు, మొన్న ఒక మేడం రిమ్స్లో హిందూ అమ్మాయిలు బొట్టు పెట్టుకోలేదు మెజారిటీ. సో ఆవిడ ఏమందంటే, వాళ్ళు డైలీ బుర్కా వేసుకుంటారు, నువ్వు బొట్టు పెట్టుకోవడానికి నీకు ప్రాబ్లం ఏముంది అని చెప్పి ఒక అమ్మాయికి చెప్పింది అన్నట్టు. అది చూసిన తర్వాత నేను హ్యాపీ ఫీల్ అయినా. ప్రతి హిందూ అమ్మాయి బొట్టు పెట్టుకోవాలా. మెయిన్గా వీళ్ళు అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మీరు గమనించండి. సింపుల్, బొట్టు పెట్టుకోకపోతే, మెడలో రుద్రాక్షలు లేకపోతే, చేతికి తాయెత్తులు లేకపోతే అక్కడున్న ముస్లిం వ్యక్తులకి హిందూ అమ్మాయిలను పటాయించడం ఈజీ అవుతుంది, ట్రాప్ చేయడం ఈజీ అవుతుంది. అందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. అండ్ సంక్రాంతి అప్పుడు కూడా, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఖచ్చితంగా ఇస్తారు. బట్ కనుమ రోజు, ఆ రోజు ఇంటర్న్షిప్ డ్యూటీ వేశారు నాకు. బట్ ఆ రోజు ఇంట్లో నుంచి పంపలేదు నన్ను, సో అందుకని నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో ఆ రోజు నేను హెచ్ఓడి ముందు అటెండ్ అయినప్పుడు చాలా వెటకారంగా మాట్లాడారనమాట. లైక్ ఏంది, ఎందుకు రాలేదు, ఎందుకు లీవ్ అంటే, అది ఇట్లా వెటకారంగా మాట్లాడాడంట. నీ అమ్మ కొట్టేవాళ్ళు లేక సర్టిఫికెట్లు అమ్మాయిలవి చేతిలో ఉన్నాయని చెప్పి, జాబ్ చేతిలో ఉందని చెప్పి, ఎలాగోలా పడిదస్తదిలే అని చెప్పి మీరు ఇంత అనగదొక్కుతున్నారా? నీ అమ్మ. సరే ఇలా కనుమ పండగ కదా, ఇంట్లో పంపలేదు అని చెప్తే, కనుమ రోజు ఎగ్జామ్ పెడితే వస్తావు కదా, లేకపోతే అలా మాట్లాడారనమాట. అండ్ ఓపెన్లీ మా సీనియర్స్, ఇప్పుడు నాకు ఆఫ్టర్ అవేర్నెస్ నాకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ స్టేటస్లు పెడతారు. ఇక్కడ ఓపెన్గానే చేస్తారా బాబు. మొన్న ఒక పోస్ట్ చూసిన, వాడిది ఫ్రమ్ ఇండియా, వాడు ఉండేది ఇండియా, బట్ పాకిస్తాన్ రంగేసిండు ఇండియాకి. ఇట్లాంటి నా కొడుకులు తిరుగుతారు ఇండియాలో. లిటరల్లీ కొయ్యాలనిపిస్తుందిరా, నాకు కొయ్యాలనిపిస్తుంది. హిందూస్ అందరినీ తిడుతూ వీడియోస్ అవి స్టేటస్లో పెడతారు. ఇలా ఇన్ మై కాలేజే కాదు, ఇస్లాం డామినేషన్ ప్రతి చోట ఉంటుంది. వాళ్ళు మెజారిటీ ఉన్న చోట ప్రతి చోట ఉంటుంది. సెక్యులరిజం అక్కడ ఎగ్జిస్టే అవ్వదు. కావాలంటే మీకు చాలా ప్రూఫ్స్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకో, ఒక అమ్మాయి క్లియర్గా చెప్తుంది, జాకిర్ నాయక్ని ఫాలో కమ్మని చెప్పేవాళ్ళు, వాళ్ళది విపరీతమైన డామినేషన్ ఉంటుందని. ఇట్లా నేను 100 రికార్డులు ఉన్నాయి నా దగ్గర, లవ్ జిహాద్వి ప్రతి థింగ్ది 100,000 రికార్డులు ఉన్నాయి. కావాలంటే మీకు అవన్నిటిని తెచ్చి నేను ఇక్కడ ప్లే చేస్తా. నెక్స్ట్ నేను ప్లే చేసే ఆడియో అనేది చాలా వెరైటీ ఉంటుంది, అది చాలా ఘోరం, డేంజర్. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. లవ్ జిహాద్ అది చేయాలంటే నువ్వు ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మధ్యన నేను 5 years చదువుకుంది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడిప్పుడే నాకు అవేర్నెస్ వస్తుంది అనమాట. ఓపెన్గా హిందువులు అంతెందుకండి, మన రాజకీయ నాయకులు హిందువులు, వాళ్ళ రంజాన్ వస్తే మీద టోప్ పెట్టుకుని పోయి బీఫ్ తింటారు, వాళ్ళ మధ్య కూర్చుంటారు. అదే మన పండుగలకు ఏ ఒక్క పండుగకైనా వాడు వచ్చి బొట్టు పెట్టుకుని మనతో కూర్చుండా చూపి నాకు. అరే వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు కట్టరు ఉన్నారా, మనం కరిగ్గలేం, మనం ఎరుపులం. అందరినీ తొక్కి ఇంకా ఇస్లాంని ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఓపెన్గా ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అండ్ విపరీతమైన ఇస్లాం డామినేషన్ ఇన్ మై కాలేజ్. యాక్చువల్లీ సేమ్ మొత్తం ప్రతిదీ వాళ్ళకి ఫేవరబుల్గా
ఇచ్చుకుంటారు, వాళ్ళు ఇఫ్తార్ పార్టీస్ జరుపుకుంటారు, వాళ్ళ రంజాన్కి ఇస్తారు, క్రిస్మస్కే 3 రోజులు సెలవులు ఇస్తారండి. కానీ సంక్రాంతికి ఎందుకో రెండే 2 రోజులు ఇచ్చారు. అది కూడా హిందూ పండగలకి వేటికి ఉండదండి. అండ్ మా కాశీ తాళ్ళు, రుద్రాక్షలు అన్నీ తెంపించేస్తారు. హిజాబ్ కట్టుకున్న డిపార్ట్మెంట్స్లోకి రానిస్తారు. విపరీతమైన ముస్లిం డామినేషన్ అండ్ చాలా ట్రామాటిక్గా ఉండేది సిచ్యువేషన్ కూడా. బట్ ఇట్ హ్యాపెన్. నేను 1 year అయిపోయింది నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి కూడా. అండ్ మా సీనియర్స్, మా బ్యాచ్లో మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా ఇరాన్కి, పాకిస్తాన్కి వీటికి సపోర్ట్ చేస్తూ స్టేటస్లు, స్టోరీలు పెడతారు. ఇంకా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు, స్టోరీలు పెడుతుంటారు. సో లైక్ వాట్ ఇలా ఉండేదన్నమాట. అండ్ ఇలాంటి మైండ్ సెట్స్ మధ్య 5 years ఎలా చదువుకున్నానో అనిపిస్తుంది నాకు. ఇప్పుడిప్పుడే ఐఎమ్ గెటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ దిస్ పాయింట్. అది కథ, అర్థమైందా? ఇట్లాంటివి నీకు 100,000 చూపిస్తా. అండ్ మొత్తానికి లెన్స్ కార్ట్ వాళ్ళైతే బొట్టు పెట్టుకోవడానికి, తాయెత్తులు కట్టించుకోవడానికి మన ఆడియో తర్వాత అలో చేసిండ్రంట. మనం ఒక చిన్న మంచి పని చేసినాం అనిపిస్తుంది. అండ్ చాలామంది వేసుకున్నారు వాళ్ళని. వాళ్ళు కూడా ఆ పిల్ల నాకు మెసేజ్ చేసి హ్యాపీ ఫీల్ అయింది. పూజలు కూడా చేస్తున్నారంట హిందూ పరంగా. మరి బిజినెస్ దెబ్బతింటుంది కదయ్యా చేయకపోతే. మొత్తానికి లెన్స్ కార్ట్ వాళ్ళైతే రియలైజ్ అయ్యి మంచిగా ఉంటున్నారంట. ఇక మిగతా చాలా ఆఫీసులలో, చాలా చోట్ల ఇదే పద్ధతులు నడుస్తున్నాయంట. అది మారాలి. ఒకవేళ మారకపోతే ఎవరో ఒకరు వచ్చి నాకు పాయింట్అవుట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రాడ్ రోస్ట్ 2 అని ఉంటుంది, ఇంకోటి రాడ్ రియాక్ట్ అని ఉంటుంది. వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో నాకు కాంటాక్ట్ కండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి, ఇది రోస్ట్ కాదు ఎక్స్పోజ్ చేసిన ఇట్లాంటి ఎక్స్పోజింగ్ వీడియోలు మధ్యలో అండ్ చాలా రోస్టింగ్ వీడియోలు నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. అక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియో అదిరిపోతుంది. ఓకే బాయ్.